హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మనం క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దాలు చదువుకుందాం. ఈ శబ్దాలు 3 రకాలుగా ఉంటాయి. పుంలింగ్ శబ్దం, స్త్రీలింగ్ శబ్దం, నపుంసకలింగ శబ్ద. విభక్తి, ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. వచనాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనకి శబ్దాలు నేర్చుకోవడానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే శబ్దాలు ఈజీగా రాయొచ్చు. ఓకే, ఫార్మేట్ విభక్తి, ప్రథమా విభక్తి ఏకవచనం. మన ప్రథమా విభక్తి ఏకవచనంలో శబ్దం ఇస్తారు, ఆ శబ్దం ఏకవచనంలో రాయాలి. ప్రథమా విభక్తి ద్వివచనం, శబ్దానికి ఓ అని యాడ్ చేయాలి. ప్రథమా విభక్తి బహువచనంలో శబ్దం చివరన అహా యాడ్ చేయాలి. సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం, శబ్దం రాసి ముందు హే యాడ్ చేయాలి. సంబోధన ప్రథమా విభక్తి ద్వివచనములో శబ్దం చివరన ఔ యాడ్ చేయాలి, శబ్దం ముందు హే అని యాడ్ చేయాలి. సంబోధన ప్రథమా విభక్తి బహువచనములో శబ్దం చివరన అహా అని యాడ్ చేసి శబ్దం ముందు హే అని యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి శబ్దం ఏకవచనంలో శబ్దం చివరన ము యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన ఔ అని యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి బహువచనంలో శబ్దం చివరన అహా అని యాడ్ చేయాలి. తృతీయ విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన ఆ అని యాడ్ చేయాలి. తృతీయ విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన బ్యామ్ యాడ్ చేయాలి. తృతీయ విభక్తి బహువచనంలో శబ్దం చివరన బిహి. చతుర్థి విభక్తి ఏకవచనంలో ఏ అని యాడ్ చేయాలి. చతుర్థి విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన బ్యామ్ యాడ్ చేయాలి. చతుర్థి విభక్తి బహువచనంలో శబ్దం చివరన బెహ యాడ్ చేయాలి. పంచమి విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన అహా అని యాడ్ చేయాలి. పంచమి విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన బ్యామ్ అని యాడ్ చేయాలి. పంచమి విభక్తి బహువచనంలో శబ్దం చివరన బెహ అని యాడ్ చేయాలి. షష్ఠీ విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన అహా అని యాడ్ చేయాలి. షష్ఠీ విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన ఓ అని యాడ్ చేయాలి. షష్ఠీ విభక్తి బహువచనంలో శబ్దం చివరన ఆమ్ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన ఈ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి ద్వివచనంలో ఓ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి బహువచనంలో క్షు, క్షు, సు అన్న వర్డ్స్ ఉంటాయి, ఏదో ఒక వర్డ్ యాడ్ చేయాలి. ఈ ఫార్మేట్ ప్రథమా విభక్తి శబ్ద ఔ అహ, సంబోధన ప్రథమా విభక్తి హే శబ్ద ఏ ఔ ఏ అహ, ద్వితీయ విభక్తి ము ఔ అహ, తృతీయ విభక్తి ఆ బ్యామ్ బిహి, చతుర్థి విభక్తి ఏ బ్యామ్ బెహ, పంచమి విభక్తి అహ బ్యామ్ బెహ, షష్ఠీ విభక్తి అహ ఓ ఆమ్, సప్తమి విభక్తి ఈ ఓ షు క్షు సు. ఈ వర్డ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఈజీగా మనం శబ్దం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శబ్దం మనం చూద్దాం. ఫస్ట్ వన్, జకారాంత పుంలింగ వనిక్ శబ్ద. జకారాంత పుంలింగ వనిక్ శబ్ద. ఈ వనిక్ శబ్దము శబ్దం ప్లేస్లో వనిక్ ఉంటుంది, రిమైనింగ్ అంతా వనిజ్గా మారిపోతుంది. ఓకే, ఫస్ట్ విభక్తి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. ప్రథమా విభక్తి ఏకవచనం. మనకు శబ్దం ఫార్మేట్ చూడండి, శబ్ద రాయాలి. ఇక్కడ మనకు వనిక్ శబ్దం కాబట్టి వనిక్ రాయాలి. ప్రథమా విభక్తి ద్వివచనంలో మనకు శబ్దానికి ఔ యాడ్ చేయాలి. ఇక్కడ శబ్దం వనిక్ వనిజ్గా మారిపోయింది కాబట్టి మనకు ద్వివచనంలో వనిజౌ. నెక్స్ట్ ప్రథమా విభక్తి బహువచనంలో మనకు ఫార్మేట్ చూస్తే అహా, శబ్దం చివరన అహా యాడ్ చేయాలి, వనిజహ. సంబోధన ప్రథమా విభక్తి ఫార్మేట్ చూడండి, మనకు శబ్దంకు హే యాడ్ చేయాలి. ఒక శబ్దం వనిక్ కాబట్టి హే వనిక్. సంబోధన ప్రథమా విభక్తి ద్వివచనం హే వనిజౌ. సంబోధన ప్రథమా విభక్తి బహువచనం హే వనిజహ. నెక్స్ట్ ద్వితీయ విభక్తి ఏకవచనం. మనకు ఫార్మేట్ చూస్తే శబ్దం చివరన ము యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి ఏకవచనం వనిజం. ద్వితీయ విభక్తి ద్వివచనం వనిజౌ.
ద్వితీయ విభక్తి బహువచనం వనిజః. తృతీయ విభక్తి మన ఫార్మేట్ చూస్తే ఏక ద్వి బహులో మనకు ఆ బ్యామ్ బిహి యాడ్ చేయాలి. తృతీయ విభక్తి వనిజ, ఏకవచనం వనిజ, ద్వివచనం వనిగ్భ్యాం, బహువచనం వనిగ్భిః. చతుర్థి విభక్తి ఫార్మేట్ చూస్తే ఏక ద్వి బహులో ఏ బ్యాం బ్యః యాడ్ చేయాలి. చతుర్థి విభక్తి ఏకవచనం వనిజే, చతుర్థి విభక్తి ద్వివచనం వనిగ్భ్యాం, చతుర్థి విభక్తి బహువచనం వనిగ్భ్యః. నెక్స్ట్ పంచమి విభక్తి మనం ఫార్మేట్ చూస్తే అహ ఏకవచనం ద్వి బహులో అహ బ్యాం బెహ యాడ్ చేయాలి. పంచమి విభక్తి ఏకవచనం వనిజః, పంచమి విభక్తి ద్వివచనం వనిగ్భ్యాం, పంచమి విభక్తి బహువచనం వనిగ్భ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తి ఫార్మేట్ చూస్తే మనకు ఏకవచనం ద్వి బహులో అహ ఓ ఆం, షష్ఠి విభక్తి ఏకవచనం వనిజః, షష్ఠి విభక్తి ద్వివచనం వనిజో, షష్ఠి విభక్తి బహువచనం వనిజాం. నెక్స్ట్ సప్తమి విభక్తి మనం ఫార్మేట్ చూస్తే ఏక ద్వి బహులో ఈ ఓ క్షు క్షు స్తు యాడ్ చేయాలి. నెక్స్ట్ సప్తమి విభక్తి ఏకవచనం వనిజీ, సప్తమి విభక్తి ద్వివచనం వనిజో, సప్తమి విభక్తి బహువచనం వనిక్షు. ఈ విధంగా మనం ఫార్మేట్ చూసుకొని శబ్దం ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.